ఏడాదిన్నర కింద వరకు భాష సినిమాల రజనీకాంత్ తీరుగా ఆటోలు నడుపుకుంటా బతికేటోళ్ళం. కానీ ఇప్పుడు ఒరే రిక్షాల ఆర్ నారాయణమూర్తి తీరుగా అయింది ఆటో వాళ్ళ పరిస్థితి అని బాధపడుతున్నారు. తెలంగాణ ఆటో డ్రైవర్ అన్నలు వాళ్ళ బాధలు తీర్చేటోళ్ళని ఎంకులాడుకుంటూ పోయి గోడంతా తెల్లబోసుకుంటారు. రోడ్ల మీద తిరిగే ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఫ్రీ బస్ చేయబట్టి రోడ్ల మీద పడ్డాయని గిట్లా హరీష్ రావును కలిసేతానికి వచ్చిండ్రు. సర్కారు మారితే మా బతుకులు మారుతాయి అనుకున్నాం కానీ గీ తిరగ మారుతాయి అనుకోలేదన్నట్టు చెప్పుకున్నారు వాళ్ళ బాధలను. హరీష్ రావు వాళ్ళు చెప్పేది ఓపిక కొద్దిన్నాడు. తను కూడా ఓ ఆటో డ్రైవర్ తీరుగా కాకి కలర్ రంగేసుకున్నాడు. తర్వాత వాళ్ళ కష్టాలు విన్నాక కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఆటోలు నడిపేటోళ్ళ బతుకులు ఆగమైనాయి అని చెప్పిండు. ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయినాయో ఏమైనాయో కాంగ్రెస్ పార్టీలకు కూడా తెలియకుండా అయిందన్నాడు. ఈ ఏడాదిన్నర కాలంలో 142 మంది కుటుంబాలను సాధలేక జీవి తీసుకున్నారు. అయినా సర్కార్కు చెవు మీద పేన్ వార్తలేదని చెప్పిండు. ఏడాదికి 12,000 బతుకు తెరువు భృతి ఇస్తామన్నారు. అదేమైపోయిందో అన్నాడు. ఆటోలు నడవక బ్యాంకులల్లో కిస్తీలు కట్టలేక సతమతం అవుతుంటే పట్టించుకునే నాదుడు లేకుండా అయిందని బాధపడ్డాడు హరీష్ రావు. ఆడిన మాట తప్పుడు సర్కారుకు అలవాటైంది, అదొక సాంప్రదాయంగా వస్తున్నది. ఇంకెన్ని రోజులు ఆటో వాళ్ళని ఆగం చేస్తారు. ఇట్లనే సర్కారు పట్టినట్టుంటే ఆటో డ్రైవర్ల తరపున గట్టిగా కొట్లాడతాం, మీరేం బాధపడకుండా ధైర్యం చెప్పిండు వచ్చినోళ్లకు. చచ్చిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ సర్కార్ను కోరిండు. ఇప్పటికే బాకీ పడ్డ 24,000 ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని, వాళ్ళని అట్లా ఆదుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద కొట్లాట చేస్తామని చెప్పిండు హరీష్ రావు. మరి ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల విషయంలో తేలు గుట్టినా తెలవనట్టే ఉంటుందా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పెద్దలొల్లి చేసేదాకా తెస్తుందా? ముందే చూడాలిగా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు ఏం కాని పెట్టినా అన్నాడు. ఆ లిస్టు జోలికి ఇప్పుడు నేను ఓను కానీ ఇప్పుడు ఇంకో కొత్త ముచ్చట కాని పెట్టిండు. అదేంటిదంటే నేను మీకు చెప్పుడు కంటే డైరెక్ట్గా చంద్రబాబు చెప్తానే మంచిగా ఉంటుంది కదా. సారిగా కానీ ఉండ్రి. Be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. ఇన్నరా ఏపీ టూరిజాన్ని డెవలప్ చేసేదానికి రామ్దేవ్ బాబాను మించిన వాళ్ళు ఇంకెవ్వలేరట. ఆ ముచ్చట బాబు గారు చెప్పగానే రామ్దేవ్ బాబా చేతులు జోడించి మొక్కుకుంటా నవ్వుకుంటా లేచిండు. మరి ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించి అంత బాగా బాబాకి ఏం తెలుసు, దాని దేశం మొత్తానికి భారీ ప్రచారం కల్పిస్తాడని బాబు గారికి ఏం తెలుసు. ఏపీ టూరిజాన్ని ఎలుగేతట్టు చేసేటానికి ఇంకొకరు ఎందుకు లేరు అనేది మనకు తెలియదు కానీ ఏపీని పైకి ఎత్తిపెట్టేటానికి బాబానే బాహుబలి అయినట్టు చెప్పిండు బాబు. చూడుండ్రి, ఒకలంటే ఇంకొకరికి ఎంత గౌరవమో ఎంత మర్యాదో. ఈ బాబా బంధం ఇంతకు ముందున్నదో లేకుంటే బీజేపీ పార్టీతోని కలిసి నడుస్తున్నందుకే పుట్టిందో తెలియదు కానీ A1 సిమెంట్ వేసి కట్టిన పిల్లర్ తిరగనే గట్టి అనుబంధమే ఉన్నది వీళ్ళ నడుమ. బాబు గారు బాబా గారి గురించి మాట్లాడుకుంటా ఇంకేమన్నాడో ఈనుండ్రి. So many celebrities are there. True celebrity is Baba Ramdev Guruji. I am very happy. ఇన్నరా, ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారు కానీ నిజమైన సెలబ్రిటీ బాబా రామ్దేవేనట. మరి అది ఎట్లనో చెప్పలేదు బాబు గారు. పతంజలి మందుల విషయంలో కోర్టులు మొట్టికాయలు వేసినందుకో లేకుంటే అబద్ధాలు ప్రచారం చేసి బిజినెస్ పెంచుకున్నందుకో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నందుకో తెలియదు కానీ అందరిని మించిన సెలబ్రిటీ రామ్దేవ్ బాబానేనట. ఇంతకు ముందు సెల్ ఫోన్ టార్చ్ లైట్ బాబు గారు కనిపెట్టినట్టు, కంప్యూటర్ ని కనిపెట్టినట్టు థ్యాపకు హైదరాబాద్ ను తానే డెవలప్ చేసినట్టు చెప్తాడు కదా. ఈ ముచ్చట కూడా అసొంటిదే అని అంటుర్రు. బాబు మాటలు విన్న కొంతమంది బాబా గురించి తెలిసిన భారతీయులు.